మీరు పడుకోలేదు. మీ కళ్ళ చూడు, మీ పొజిషన్ చూస్తుంటే పడుకున్నట్టే ఉంది. ఎక్స్ప్రెషన్ ఇవ్వబ్రత ప్లీజ్, స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. అంతకుమించి అంటే ఇదేమో తెలుసులా అనుకున్నా, నాకు మాత్రం ఏం తెలుసు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద అవర్ ఛానల్ రాజీ రాజా తెలుగు వ్లాగ్స్ ఇన్ మస్కిట్. సో ఈరోజు మనము పార్ట్ 2 వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి సింగ్హోల్ డెస్టినేషన్కి వెళ్ళాము. సో హ్యాపీగా సేఫ్గా అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను అక్కడి నుంచి మనం కురాయిత్ డ్యామ్కి వెళ్తున్నాము. ఇది కంప్లీట్గా ఒక డ్యామ్, వాటర్ మంచినీటి డ్యామ్ అనమాట. సో అక్కడికి వెళ్దామని మేము గూగుల్ మ్యాప్ పెట్టేసుకున్నాము. ఇది కంప్లీట్గా మౌంటైన్ లోపల నుంచి వెళ్ళాలి. అండ్ నేను లైక్ సింగ్హోల్లో చాలా తక్కువ క్లిప్పింగ్స్ చేశాను కదా, ఎందుకంటే ఇక్కడున్న 49 degrees అలా ఎండ్కి ఫోన్ అంతా హీట్ అయిపోయి నాకు సపోర్ట్ చేయలేదు ఫోన్ అనేది. సో తన ఫోను నా ఫోన్ రెండు హీట్ అయిపోవడం వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు నేను షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్ మౌంటైన్స్లో నుంచి మనం వెళ్తాము. మోస్ట్ ఎగ్జైటెడ్ ట్రిప్ అనుకోవచ్చు ఇది, రోడ్ ట్రిప్ అనేది చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్. అలాగే కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. భయం ఎందుకంటే ఫస్ట్ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం అనిపిస్తుంది. అండ్ మనం ఎక్కడ ఆగాల్సిన పని లేదు. మన బండిలో పెట్రోల్ పెట్టుకొని అంత కార్ కండిషన్లో పెట్టుకొని మంచి వాటర్, ఫుడ్ అంతా పెట్టుకొని మనం ఒక మంచి ప్లానింగ్లో ఒక రూట్ ట్రిప్ అనేది వేసుకుంటే అది ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే మనకి సక్సెస్ఫుల్గా అది సక్సెస్ అవుతుంది మన ట్రిప్ అనేది. సో మేము అంటే ఇప్పుడు సింగ్హోల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 70 kilometers వరకు కూడా, అంటే మాకు ఎక్స్ప్రెస్ రోడ్ తగిలేంత వరకు కూడా ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది అంటే ఒక మౌంటైన్స్ లోపల నుంచి వెళ్తాము. చాలా లోన్లీగా అనిపిస్తుంది. అండ్ నైట్ టైం ఈ లైట్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ మనం అంతా డౌన్ దిగాం కదా, మనం అప్పే కొంచెం ఎక్కాం కదా, సో ఇదంతా కూడా డౌన్లా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మౌంటైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా, అంటే రాయిగా ఉన్నా కూడా అది మంచి షేప్ చేసి, అంటే రోడ్డు మీదకి అవి రాయిలు జారకుండా దానికి నెట్ కట్టడం కానీ ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మేము చూస్తూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట చెప్పాలి అంటే. అండ్ మనమైతే కురాయిత్ డ్యామ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మీరు చూస్తున్నది ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడే. అయితే ఇక్కడ మాకు ఒక పెద్ద టాస్క్ ఏమొచ్చిందంటే, బేసిక్గా మా కార్ అంటే మాకు కొంచెము ఘాట్ రోడ్డు అంటారు కదా, సో హైట్స్ ఎక్కడం అనేది కొంచెము ఫస్ట్ టైం మా హస్బెండ్ కార్తో కూడా. సో అప్పు వచ్చేసరికి కొంచెం బాగా స్నోప్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం భయపడ్డాము. సో ఎందుకంటే ఏదైనా సరే డేర్ చేస్తాం కరెక్టే, కానీ ఆ డేర్కి మనము ప్లస్ ఏదైనా మనం బేర్ చేసేలా ఉండాలి. సో మాకు కొంచెం ఆప్షన్స్ కూడా తక్కువ తెలియడము. బట్ ఎనీ కాస్ట్ మా హస్బెండ్ అయితే చాలా ధైర్యంగా తీశారు. అండ్ మా హస్బెండ్కి అయితే చాలా హైట్స్ అంటే ఆక్రోఫోబియా అనేది ఒకటి ఉంది. తనకి ఫ్లైట్స్ కూడా హైట్ నుంచి తను చూడలేరు. ఆ ఫోబియా వల్ల తను చాలా భయపడ్డారనమాట. బట్ ఫైనలీ మేము ఈ కురాయిత్ డ్యామ్కి అయితే రీచ్ అయిపోయాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ నిజంగా. ఈ రూట్ అంతా నేను ఎందుకు తీయలేకపోయానంటే ఆ అప్పు అదంతా తీయాలనుకున్నాను బేసిక్గా, బట్ తీయడానికి నాకు టెన్షన్ అయిపోయింది. ఆ టైంలో నేను తనకి సపోర్ట్ చేయకుండా నేను వీడియో తీసుకుంటూ అయితే కూర్చోలేను కదా. సో ఫైనల్గా అయితే ఇది డ్యామ్కి అయితే వచ్చేసాము. అదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడి దేవాల బాబా దేవాల మనమైతే వచ్చేసాం. అంటే ప్రతిదీ భయపడడం అనేది కాదు, బేసిక్గా ఏంటంటే మనము ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అంతా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మీరు చూస్తున్నది ఇదే డ్యామ్ అనమాట. ఇది కొండల మధ్యలో పైనుంచి వాటర్ అంతా, వాన వాటర్ ఇవంటే ఉంటుందా, రెయిన్ వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి మనకి ఆ వాటర్ డ్యామ్ అనేది రెడీ అవుతుంది. ఇది మంచినీళ్ళు అండి, లిటరల్గా చెప్పాలంటే వాటర్ ఇవే మనం తాగుతూ ఉంటాము, ఫిల్టర్ అయ్యి వస్తూ ఉంటుంది. అండ్ ఈ పైన ఏంటంటే మొత్తం పార్క్ ఉంటుంది మనకి, డేట్స్ ప్లాంట్స్ కానీ లైక్ ట్రేస్ అవన్నీ కూడా మొత్తం. అంటే ఇది మధ్యాహ్నం టైంలో కాకుండా మనము ఎలా అంటే నైట్ టైం, అంటే ఈవినింగ్ ఆ టైంలో అయితే ఈ కురాయిత్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైంలో వాళ్ళు దీన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర కాబట్టి. మనం లాంగ్లో వచ్చే వాళ్ళం ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ లాంగ్లో వచ్చినప్పుడు కానీ కొంచెము మనం జాగ్రత్త తీసుకుని ముందే వచ్చేస్తూ ఉంటాం. బట్ మంచి టైం అయితే ఈవినింగ్ అండి, 4 to 5 ఆ మధ్యలో. ఎందుకంటే ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫుడ్ కుక్ చేసుకొని, లైక్ మలయాళీస్ వీళ్ళందరూ కూడా కుక్ చేసుకొని తెచ్చుకుంటున్నారు. చెట్టు కింద చాప వేసుకొని చక్కగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా పులిహార తెచ్చుకున్నామని చెప్పాం కదా, కొంచెం పులిహార ఇక్కడ కూడా మేము తిన్నామన్నమాట. అండ్ నేను కొన్ని 2 కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. చెట్టు కింద మాకు ఒక టేబుల్ దొరికింది. సో మేము అక్కడైతే సిట్టింగ్ వేసాము.
సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మౌంటైన్స్ మీద ఉండి మౌంటైన్ డ్యూ తాగుతున్నాం అని చెప్పి జోక్ చేసుకుంటున్నాం అనమాట. సో అలా మాకు కొంచెం ఆ టెన్షన్ అదంతా కూడా కొంచెం క్లియర్ అవ్వడానికి, అంటే ఒక్కసారికి మనకు అలాగే అనిపిస్తుంది, నెక్స్ట్ టైం నుంచి మేమే ఫ్రీ అయిపోతాము, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ టైం ఎవరికైనా ఉంటుంది కదండి బైక్ నడిపినప్పుడైనా, అండ్ పైకి హైట్స్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది కదా, సో అలా అనమాట. అండ్ నాకు అప్పటికి ఏం తినాలనిపించట్లేదు, తినైతే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట. ఒక కప్పే తీసుకో, రెండొద్దు, ఎండ నుంచి వచ్చాం కదా వెంటనే చల్లది తింటే ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్న. సో ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. నిజం చెప్పాలంటే ఆ ఎండకి దానికి చాలా ఇదైపోయాను అనమాట, నీరసంగా అయిపోయినట్టు ఫేస్ అంతా. బట్ అక్కడ కొంచెం ఫ్యామిలీస్ పిల్లలు అందరూ చూడగానే నేను మంచి రిఫ్రెష్ అయిపోయాను. తర్వాత ఆ ప్లేస్ అనేది అడాప్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అలవాటు చేసుకోవాలి కదా మనము అక్కడ ఉన్న క్లైమేట్ని. సో పాపం ఆయన అయితే కొంచెం రెస్ట్ లాగా అలా చాప వేసాము అని చెప్పాను కదా, చాప ఇవన్నీ తెచ్చుకున్నామని. ఒక మంచి ప్లేస్ చూసుకొని చాప వేసుకొని అలా కూర్చున్నాము. లిటిల్గా ఒక ఫ్యామిలీ అంటే వైష్ణవి వాళ్ళు వీళ్ళందరూ ఉంటే మాకు టైం పాస్ బాగా అయ్యేది పిల్లలతో వాటితోని. రియల్గా మిస్ అయ్యాము మేము. వచ్చేసామన్నమాట, ఇంట్లో బోర్ కొడుతుంది, 9 days ఏం చేస్తామని చెప్పేసి ఏదో ఒక రోజు చూసుకుని వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మాకు డామ్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము ఎక్స్ప్రెస్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం అంతా ఎక్కిందంతా మళ్ళీ దిగి అంతా చాలా లాంగ్గా వచ్చేసాము అనమాట. ఆల్మోస్ట్ 60 kilometers వరకు మనకి అంతా కొండలే కనిపిస్తాయి. నేను చెప్తాను కదా, ఫోన్ అంతా హీట్ అయిపోవడం వల్ల నేను ఆ కొండలు అంతా తీయలేకపోయాను, బట్ మీరు చూసినంతసేపు అదే కొండలు ఉంటాయి. అండ్ ఇక్కడ మనము ఆల్మోస్ట్ మస్కట్ సిటీలోకి వచ్చేసాము. ప్రాణం ఊపిరి ఎలా పీల్చుకున్నాం అనమాట, ఎందుకంటే ఆ గ్రీన్గా చెట్లు కనిపిస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది లైక్ మనసుకి. సో ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి నైట్ టైం వస్తాయండి, ఎంత బాగుంటుందంటే సిటీ అంతా కూడా. ఈసారి నేను నైట్ టైం రైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. సో మా హస్బెండ్ అయితే చాలా ప్రౌడ్గా ఉన్నారు, అఫ్కోర్స్ నేను కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాను. తను డ్రైవింగ్లో మేము లాంగ్ ట్రిప్ వెళ్ళినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ కూడా మేము కొన్ని వేసుకుంటాం అన్నమాట, కాకపోతే మేము ఒక్కరమే కాదు, అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం బాగుంటుంది, చాలా ఎంజాయ్గా చేయొచ్చు. సో ఇంకా మేము ఆల్మోస్ట్ బర్కాకి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ చెప్తున్నారు, ఈ సెకండ్ లైన్ పట్టుకుంటే మనం డైరెక్ట్గా బర్కాకి వెళ్ళిపోతాం, మన ఇంటికి అదే మెయిన్ ఏమంటారు బండ గుర్తు అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నేను అంటున్నాను నువ్వు కొంచెం నవ్వు, అది ఏంటి నాకు ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అని చెప్పి. బట్ నాకు ఎక్కడ అంటే ఆ ఎండ తప్ప ఇంక మిగతాది ఎక్కడ కూడా నాకు స్ట్రైన్ అనిపించలేదు. సో చాలా హ్యాపీగా జరిగింది, దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగింది. హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము, అంటే ఇంటికంటే ఇంకా బర్కాకు వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది లైక్ మనం వెళ్తున్నాం అనమాట, ఇంటికి దగ్గరగా వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా వెళ్తున్నాము. అండ్ మేము ఎక్కడున్నాము అంటే కరెక్ట్గా ఇంటికి దగ్గరలోనే ఉన్నాం, నెస్టోకి దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ మీకు కూడా రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీ లైఫ్లో జరిగిందా? ఒకవేళ జరిగితే కనుక ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. అండ్ సో ఫైనల్గా మేము వచ్చేసామని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి డెస్టినేషన్తో మళ్ళీ మంచి ట్రిప్తో మళ్ళీ మీతో కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్. 8:15 వెళ్ళాము, 4:39కి వచ్చేసాం.